ఈ వీడియో ఎవరిని నొప్పించడానికి దూషించడానికి చేసింది కాదు. అందరు ఒపీనియన్స్ ని గ్యాదర్ చేసి తయారు చేసిన ఒక అనాలిసిస్ మాత్రమే. నాన్నగారు, ఆంధ్రాలో టీడీపీ కూటమి గెలిచిందండి. అవునరా నాన్నగారు, కిందట ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఈసారి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఏ పార్టీ ఓడిపోవాలన్నా గెలవాలన్నా దానికి కారణం ప్రజలేరా? అవును నాన్నగారు, ఈసారి రికార్డు పోలింగ్ 82% ఓటింగ్ చేశారు కదా. ఇంతకీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయిందంటారు? జనంలో మార్పు రావడమే మెయిన్ కారణం రా. జనాల చుట్టూ జరుగుతున్న వాటిని గమనించి ఎందుకు జరుగుతుందని ఆలోచించడం మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయిరా. వాటిలో స్టేట్ క్యాపిటల్, స్పెషల్ స్టేటస్, నిరుద్యోగం, పథకాలన్నీ సరిగ్గా జనాలకు చేరకపోవడం, ఇలా చాలానే ఉన్నాయి. కొంచెం డీటెయిల్ గా చెప్పండి నాన్నగారు. ముందుగా క్యాపిటల్. మనిషికి గుండె ఎంత ముఖ్యమో రాష్ట్రానికి కూడా రాజధాని అంతే ముఖ్యం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా పవర్ తీసుకున్నప్పుడు 3 క్యాపిటల్స్ ని అనౌన్స్ చేశారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూలు ని జ్యుడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించారు. ఈ డెసిషన్ ని ఛాలెంజ్ చేస్తూ అమరావతికి చెందిన రైతులు కోర్టులో కేసేశారు. అమరావతిని రాజధాని చేస్తామని 2019లో అప్పటి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి 30,000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారని, ఇప్పుడు రాజధాని మారిస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని హైకోర్టులో కేసు వేశారు. ఆ కోర్టు కేసు తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తర్వాత దాని గురించి మాట్లాడటమే మానేశారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయినా ఇప్పటికే రాజధాని ఏది అనేది క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం అమరావతి రాజధాని అని చెప్పి కొంచెం అభివృద్ధి చేశారు. ఇంకా రెండోది స్పెషల్ స్టేటస్. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటండి? ఏ రాష్ట్రం అయితే వనరుల కొరతతో సతమతం అవుతూ తలసరి ఆదాయం అంటే లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మెయింటైన్ చేస్తూ ఆర్థిక పరిస్థితులు బాగోక నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందకుండా ఉన్న రాష్ట్రాలని స్పెషల్ స్టేటస్ స్టేట్స్ కింద చెప్తూ ఉంటారు. 29 రాష్ట్రాలు ఉన్న ఇండియాలో 11 రాష్ట్రాలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కింద ప్రకటించారు. అండ్ ఇంకో 5 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒకటి. స్పెషల్ స్టేటస్ వస్తే మన ఆంధ్రాకి ఏంటండి ఉపయోగం? అన్ని కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలకు మరియు బయట సహాయం కోసం రాష్ట్ర ఖర్చుల్లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మరియు మిగిలిన 10% రాష్ట్రానికి 0 వడ్డీ రుణంగా ఇవ్వబడుతుంది. ప్రభుత్వ నిధుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ స్పెషల్ స్టేటస్ స్టేట్స్ కు ప్రత్యేక పరిశీలన ఉంటుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ని రాష్ట్రానికి ఆకర్షించడానికి ఎక్సైజ్ పన్నుల్లో తగ్గింపు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీలో ఉన్న రాష్ట్రాలకు మొత్తం ఫెడరల్ బడ్జెట్ లో 30% ఇవ్వబడుతుంది. ఈ రాష్ట్రాలకు రుణ తగ్గింపు మరియు రుణ మార్పిడి వంటి వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఈ ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలకు ఎక్సైజ్ ట్యాక్సులు, కస్టమ్ ట్యాక్సులు, కార్పొరేట్ ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు మరియు ఇతర ట్యాక్సుల నుంచి మినహాయించబడతాయి. కేంద్ర నిధులను స్వీకరించే విషయంలో ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అభివృద్ధి ప్రాజెక్టులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్నగారు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ లేదు. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి హైదరాబాద్ ని 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్ చేశారు. 2019లో జగన్ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని హామీ ఇచ్చి ఓట్లు అడిగి గెలిచారు. కానీ సీఎం అయ్యాక స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, ప్యాకేజ్ చాలు అని తర్వాత దాని గురించి మాట్లాడటమే మానేశారు. తర్వాతది అన్ఎంప్లాయ్మెంట్. వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్ లోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. ఇండియా వైడ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ కి 24% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంపెనీస్ ని తీసుకొచ్చి ఉద్యోగాలు క్రియేట్ చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు లేక 73% ఉన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం పుట్టిన ఊరు, సొంత రాష్ట్రం వదిలేసి వేరే వేరే సిటీస్ అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లవలసి వస్తుంది. 2019లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. కానీ అండి, గవర్నమెంట్ పథకాలు జనాలకు బాగానే అందుతున్నాయి కదా. లైక్ అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు కొన్ని బాగానే అందుతున్నాయిరా. కానీ మన ఆంధ్రప్రదేశ్ కి 13 లక్షల కోట్ల అప్పు ఉందని నీకు తెలుసా? ఏంటి 13 లక్షల కోట్ల? అయినా పథకాలు ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఏం లాభం? మన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, మిగతా రేట్లు అన్ని పెంచేస్తారు. హోల్ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ రేట్ ఎక్కువ అని నీకు తెలుసా? అలాగే 2023 ఆగస్టు నుంచి 1500 కోట్ల బిల్లు డ్యూస్ ఉన్నాయని చెప్పి
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని మే 22 నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ను అందించడానికి నిరాకరించాయి. అలాగే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే ఓటు అడుగుతామని చెప్పిన వైఎస్ఆర్సీపీ అది చేయడంలో విఫలమయ్యింది. అన్నిటికన్నా లాస్ట్ లో వైఎస్ఆర్సీపీకి తగిలిన పెద్ద దెబ్బ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదే ఇప్పుడు ఆంధ్రాలో హాట్ టాపిక్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జనాలకు ఉపయోగపడుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంటే, ప్రతిపక్షమైన టీడీపీ జనసేన కూటమి మాత్రం దీనివల్ల భూమి కబ్జాదారులు ఆఫీసర్లు కుమ్మక్కైతే అమాయక ప్రజలు నష్టపోతారని తాను సీఎం అయ్యాక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిలేషన్ మీద చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మన రాష్ట్రానికి ఎంతో అవసరమైన పోలవరం ప్రాజెక్ట్ సగం సగంగానే మిగిలిపోయింది. ఇవే కాదురా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. నాన్నగారు, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వెళ్ళడానికి కారణాలు ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులను జనాలకు అర్థమయ్యేలా చూపించడమే టీడీపీ కూటమి గెలవడానికి కారణమైంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ నాయకులకు అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడం, అవసరం లేకపోయినా ఇంట్లో వాళ్ళని అవమానించడం, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుని జైల్లో పెట్టించడం, ఇవన్నీ జనాల కళ్ళల్లో పడ్డాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తామని చెప్పి చేయని వాటిని మేము చేసి చూపిస్తామని టీడీపీ వాళ్ళ మేనిఫెస్టోలో పేర్కోవడం, అమరావతిని క్యాపిటల్ గా చేసి అభివృద్ధి చేస్తామని, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొస్తామని సీఎం గా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని జనాలు నమ్మారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి సూటిగా ప్రశ్నించే నాయకుడు చంద్రబాబు నాయుడుకి తోడుగా నిలవడం వల్లే టీడీపీ కూటమి గెలిచింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి టీడీపీ గెలవడానికి మెయిన్ కారణాలు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.